హాయ్ ఫ్రెండ్స్, రేపు మే 1 నుంచి అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో సమ్మర్ సేల్స్ జరుగుతున్నాయి. అమెజాన్లో వచ్చరికి గ్రేట్ సమ్మర్ సేల్ జరుగుతుంది. ఈ సేల్లో HDFC క్రెడిట్ కార్డ్స్ మీద 10% డిస్కౌంట్ ఇస్తున్నారు. ఫ్లిప్కార్ట్లో వచ్చరికి సాసా లేలే సేల్ అంట. ఇది సాసా లేలే కాదు, యాక్చువల్లీ పైన ఒక ఎస్ఏ పెట్టారు, కింద ఎల్ఈ పెట్టారు, సేల్ అని అనమాట. సో పేర్లు అడ్డుపడుతున్నారు, నాకు ఏం అర్థం కావట్లేదు, విచిత్రంగా ఉంది పేరు అయితే. ఈ సేల్ కూడా మే 1 నుంచి జరుగుతుంది. దీంట్లో SBI క్రెడిట్ కార్డ్స్ మీద 10% డిస్కౌంట్ ఇస్తున్నారు. ఆల్రెడీ మీరు ఈ వీడియో చూసిన టైంకి అమెజాన్లో ప్రైమ్ మెంబర్స్కి, ఫ్లిప్కార్ట్లో ప్లస్ మెంబర్స్కి ఎర్లీ యాక్సెస్ సేల్ అయితే మొదలైపోయి ఉంటుంది. మే 1కి ఒక 12 గంటల ముందు ప్రైమ్ మెంబర్స్కి, ప్లస్ మెంబర్స్కి ఎర్లీ యాక్సెస్ సేల్ 2 వెబ్సైట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాయి. ఈ వీడియోలో బోత్ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో ఉన్న బెస్ట్ మొబైల్ ఆఫర్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ వీడియో ఓన్లీ బెస్ట్ మొబైల్ ఆఫర్స్ని మాత్రమే కవర్ చేస్తుంది. మిగతా ఏ ఎలక్ట్రానిక్ డివైసెస్ ఆఫర్స్ని కూడా కవర్ చేయదు. మీకు ఇంకా ఎక్స్ట్రాగా ఏదైనా ఎలక్ట్రానిక్ డివైసెస్ మీద లైక్ వాషింగ్ మిషన్ మీద కానీ, సమ్మర్ కాబట్టి ఏసీల మీద కానీ ఏమన్నా మీకు డీల్స్ కావాలనుకుంటే మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్ ఉంటుంది, పక్కన QR కోడ్ ఇస్తాను. ఆ QR కోడ్ని స్కాన్ చేసి మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో జాయిన్ అయిపోండి. ఈ సేల్ టైంలో ఖచ్చితంగా మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. మన డీల్స్ ఛానల్ స్పెషాలిటీ ఏంటంటే అన్ని అదర్ డీల్స్ ఛానల్స్ లాగా ఉప్పు పప్పు డీల్స్ అయితే మనం పోస్ట్ చేయం. ఓన్లీ ఎలక్ట్రానిక్ డీల్స్ మాత్రమే పోస్ట్ చేస్తాం. అండ్ పోస్ట్ చేసే ప్రతి డీల్ కూడా మీకు ఉపయోగకరంగా ఉండేటట్టు చూసుకుంటాం. జాయిన్ పెట్టుకోండి, హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఈ సేల్లో ఎవరైనా ఏసీలు తీసుకోవాలనుకుంటే నేను ఏసీ బయింగ్ గైడ్ అని చెప్పి ఒక వీడియో చేశా. ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూస్తే కంప్లీట్గా మీ రూమ్ కండిషన్కి తగ్గట్టు, మీ రూమ్ సైజ్కి తగ్గట్టు ఎలాంటి ఏసీ తీసుకోవాలని మీరే ఒక క్లారిటీకి వస్తారు. ఆ వీడియోలోనే బెస్ట్ ఏసీస్ కూడా సజెస్ట్ చేశాను. ఆ వీడియోలో సజెస్ట్ చేసిన ఏసీస్నే ఈ సేల్లో అయినా కానీ మీరు తీసుకోండి. కావాలంటే ఏసీ లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. అండ్ మొబైల్ లింక్స్ కూడా అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి. అమెజాన్ లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఫ్లిప్కార్ట్ లింక్స్ అన్ని వ్యూ ప్రొడక్ట్స్లో ట్యాగ్ చేసి ఉంచుతాను. ఇక మనం డీల్స్లోకి వెళ్ళిపోయామంటే ఫస్ట్ అమెజాన్ డీల్స్ మనం ఫినిష్ చేసుకుందాం. ఎందుకంటే మొబైల్స్ మీద అమెజాన్ డీల్స్ కొంచెం తక్కువ ఉంటాయి. అండ్ అమెజాన్లో కొంచెం బడ్జెట్ మొబైల్ డీల్స్ తక్కువ, అన్నీ ఒక 20,000 పైన సెగ్మెంట్ మొబైల్స్ మీద ఎక్కువ డీల్స్ ఉంటాయి. అండ్ ఉన్న డీల్స్ అన్ని కూడా మాక్సిమం సామ్సంగ్, ఐక్యూ, OnePlus ఈ బ్రాండ్స్ మీద మాత్రమే ఉంటాయి. ఫస్ట్ నాకు అమెజాన్లో బాగా నచ్చిన డీల్ వచ్చరికి సామ్సంగ్ గెలాక్సీ S24 అల్ట్రా. ఇది 85,000 రూపాయలకి వస్తుంది. 85,000 రూపాయలకి సామ్సంగ్ నుంచి ఒక ఫ్లాగ్షిప్ మోడల్ ఫోన్ కావాలనుకున్న వాళ్ళకి ఇది మంచి చాయిస్ అవుతుంది. S24 అల్ట్రాకి, S25 అల్ట్రాకి పెద్ద తేడా ఉండదు. కాకపోతే మెయిన్ చేంజ్ ప్రాసెసర్లో ఉంటుంది. S25 అల్ట్రాలో 8 ఎలైట్ ప్రాసెసర్ ఉంటుంది. నాకు 8 ఎలైట్ ప్రాసెసర్ అవసరం లేదు, లాస్ట్ జనరేషన్ ప్రాసెసర్ అయినా పర్లేదు అనుకున్న వాళ్ళకి S24 అల్ట్రా 85,000 రూపాయలకి చాలా మంచి చాయిస్ అవుతుంది. అండ్ మీరు ఇంకా వెయిట్ చేస్తే సెప్టెంబర్ అండ్ అక్టోబర్ టైంకి 75,000 రూపాయలు కూడా S24 అల్ట్రా వస్తుంది. లేదు నేను వెయిట్ చేయలేను, ఇప్పుడే ఈ మే మంత్లోనే నేను ఒక సామ్సంగ్ ఫ్లాగ్షిప్ ఫోన్, అది కూడా అల్ట్రా ఫ్లాగ్షిప్ ఫోన్ తీసుకోవాలనుకుంటున్నానంటే S24 అల్ట్రా ఇప్పటికీ కూడా 85,000 రూపాయలకి కిల్లర్ చాయిస్ అవుతుంది, ఖచ్చితంగా తీసుకోవచ్చు. అండ్ ఐఫోన్స్ కావాలనుకున్న వాళ్ళకి iPhone 15 56,000 రూపాయలకి అవైలబుల్గా ఉంది. 56,000 రూపాయలకి iPhone 15 కూడా మంచి చాయిస్ అవుతుంది. లేదు ఆండ్రాయిడ్స్లో అదర్ ఫ్లాగ్షిప్ ఫోన్స్ కావాలనుకున్న వాళ్ళకి OnePlus 13, దీని రెగ్యులర్ ప్రైస్ వచ్చరికి 70,000 రూపాయలు ఉంటుంది. ఆఫర్స్ అన్ని కలుపుకొని 62,000 రూపాయలకి OnePlus 13 వస్తుంది. 62,000 రూపాయలకి OnePlus 13 చాలా మంచి చాయిస్ అని చెప్పుకోవచ్చు. మీకు ఒక ప్రాపర్ ఫ్లాగ్షిప్ ఫోన్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. 8 ఎలైట్ ప్రాసెసర్ ఉంటుంది, 2 కెమెరా డిస్ప్లే ఉంటుంది, మంచి సెట్ ఆఫ్ కెమెరాస్ ఉంటాయి, మంచి బ్యాటరీ ఉంటుంది. ఎవ్రీథింగ్ కూడా 62,000 రూపీస్ ప్రైస్కి మంచి చాయిస్ అవుతుంది. లేదు అంత డబ్బులు నేను పెట్టుకోవాలనుకుంటే కొంచెం తక్కువ ప్రైస్కి 55,000 రూపాయలకి ఐక్యూ 13 వస్తుంది. ఇది కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకుంటే 51,500 రూపాయలకి వస్తుంది. 51,000 రూపాయలకి ఇది కిల్లర్ చాయిస్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో కూడా 8 ఎలైట్ ప్రాసెసర్ ఉంటుంది. ఇప్పటికీ కూడా స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ తోటి వచ్చే చీపెస్ట్ ఫోన్ ఐక్యూ 13 అనే చెప్పాలి. ఇంకా దీనికంటే తక్కువ కాస్ట్లో 8 ఎలైట్ ప్రాసెసర్ మీకు ఇంకా ఏ ఫోన్లో కూడా ఉండదు. అండ్ మిగిలిన ఆస్పెక్ట్స్ కూడా బాగానే ఉంటాయి. డిస్ప్లే బాగానే ఉంటుంది, కెమెరాస్ కూడా ఓకే యాక్సెప్ట్ చేయొచ్చు, మంచి కెమెరాసే ఉంటాయి. అండ్ బ్యాటరీ కూడా 6000 mAh బ్యాటరీ తోటి వస్తుంది. 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కాకపోతే దీనిలో OnePlus 30లో ఉన్నట్టుగా ఎక్స్ట్రాగా వైర్లెస్ ఛార్జింగ్ ఉండదు. వైర్లెస్ ఛార్జింగ్ ఒకటి తప్పించి మిగిలిన స్పెక్స్ అన్ని కూడా OnePlus 30 లాగే ఉంటాయి. ఖచ్చితంగా 51,500 రూపాయలకి ఐక్యూ 13 తీసుకోవచ్చు, మంచి చాయిస్ అవుతుంది. లేదు లాస్ట్ జనరేషన్ ఫోన్ అయినా పర్లేదు, కొంచెం తక్కువ ప్రైస్లో కావాలనుకుంటే ఐక్యూ 12 కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. ఇది కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని 43,000 రూపాయల ప్రైస్కి వస్తుంది. 43,000 రూపాయలకి ఇది కూడా మంచి చాయిస్. 8 Gen 3 ప్రాసెసర్ వస్తుంది, మంచి సెట్ ఆఫ్ కెమెరాస్ ఉంటాయి, అంతా బాగానే ఉంటుంది. 42,000 రూపీస్కి ఎవరికైతే ఒక మంచి ప్రాపర్ ఆల్రౌండర్ ఫోన్ కావాలనుకుంటున్నారో ఐక్యూ 12 ఖచ్చితంగా మీరు కన్సిడర్ చేయొచ్చు. అండ్ 25,000 రూపాయల దగ్గర ఐక్యూ నియో 10R మీకు మంచి చాయిస్ అవుతుంది. కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకుంటే 25,000 రూపీస్కి వచ్చింది. ఇది పెద్ద ఆఫర్ ఏం కాదు, ఎందుకంటే నార్మల్గా ఐక్యూ నియో 10R ఫస్ట్ సేల్లో కూడా కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకుంటే 25,000కే వచ్చింది. సో దీనిలో కూడా 25,000కే వస్తుంది. పెద్ద ఆఫర్ ఏం కాదు కానీ ఆ ప్రైస్కి మంచి ఫోన్. కాకపోతే కొంచెం కెమెరాస్ కొంచెం యావరేజ్ ఉంటాయి. బట్ మిగిలిన పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ స్మార్ట్ ఫోన్స్ తోటి కంపేర్ చేసుకుంటే దీనిలో కెమెరాస్ కొంచెం బెటర్ అనే చెప్పాలి. కెమెరాస్ కొంచెం తక్కువైనా పర్లేదు, డే లైట్లో కెమెరాస్ బాగుంటే చాలు. మిగిలిన డిపార్ట్మెంట్స్ అన్ని బాగుండాలి. ఫ్లాట్ AMOLED డిస్ప్లే ఉండాలి, మంచి క్వాలిటీ డిస్ప్లే ఉండాలి. అండ్ ప్రాసెసర్ ఇంపార్టెంట్. స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ కావాలి. బ్యాటరీ పెద్ద బ్యాటరీ కావాలి, 6400 mAh బ్యాటరీ కావాలనుకుంటే ఐక్యూ నియో 10R మీరు కన్సిడర్ చేయొచ్చు. లేదు ఓల్డ్ అయినా పర్లేదు, బ్యాలెన్స్డ్ స్మార్ట్ ఫోన్ కావాలి, మంచి
మంచి బ్రాండ్ నుంచి కావాలనుకుంటే OnePlus Nord 4 కూడా మీకు మంచి చాయిస్ అవుతుంది. ఇది కూడా 25,000 రూపాయల ప్రైస్కి వస్తుంది. కొంచెం ఓల్డ్ కాకపోతే మంచి ఆల్రౌండర్ ఫోన్ అని చెప్పొచ్చు. దీనిలో కెమెరాస్ iQOO Neo 10R తో కంపేర్ చేస్తే కొంచెం బెటర్ ఉంటాయి, కానీ Neo 10R తో కంపేర్ చేస్తే పర్ఫార్మెన్స్ డిపార్ట్మెంట్ కొద్దిగా తగ్గుతుంది. పర్ఫార్మెన్స్ తగ్గినా పర్లేదు, ఓవరాల్ గా యూస్ చేస్తున్నప్పుడు మంచి యూజర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ Neo 10R కంటే బెటర్ కెమెరాస్ కావాలనుకున్న వాళ్ళు OnePlus Nord 4 ని కన్సిడర్ చేయొచ్చు. అండ్ 20,000 రూపాయల ప్రైస్ లో కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని iQOO Z10 వస్తుంది. 20,000 రూపీస్కి ఆడియో డిపార్ట్మెంట్ ఒక్కటి మీరు కాంప్రమైజ్ చేసి స్టీరియో స్పీకర్స్ అండ్ బ్లూటూత్ డివైసెస్ నుంచి వచ్చే ఆడియో కూడా అంత క్వాలిటీగా లేకపోయినా పర్లేదు, మిగిలిన డిపార్ట్మెంట్స్ అన్ని బాగుండాలి. మెయిన్ ఇంపార్టెంట్ బ్యాటరీ 7300 mAh బ్యాటరీ కావాలి. 2 days బ్యాటరీ కావాలనుకున్న వాళ్ళకి iQOO Z10 మంచి చాయిస్ అవుతుంది. కావాలంటే దీని రివ్యూ మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. దీని రివ్యూ అనే కాదు, OnePlus 13, iQOO 13 అన్నిటి రివ్యూస్ దాదాపు 60-70% రివ్యూస్ అన్ని కూడా మన ఛానల్లో ఉంటాయి, ప్రతి ఫోన్ కూడా. ఆ రివ్యూస్ కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని ఫోన్ తీసుకోవాలి లేదా డెసిషన్ తీసుకోండి. సో స్టీరియో స్పీకర్స్ లేకపోయినా పర్లేదు, ఆడియో డిపార్ట్మెంట్లో కాంప్రమైజ్ అయినా పర్లేదు, మిగతా డిపార్ట్మెంట్స్ అన్ని డిస్ప్లే కానీ కెమెరా కానీ ప్రాసెసర్ కానీ మెయిన్ ఇంపార్టెంట్లీ బ్యాటరీ బాగుండాలనుకున్న వాళ్ళు iQOO Z10 ని కన్సిడర్ చేయొచ్చు. అండ్ చాలా మంది 35,000 రూపాయల దగ్గర Vivo V50 తీసుకోవచ్చు అని అడుగుతారు. V50 ఆ ప్రైస్కి అంత వాల్యూ ఫర్ మనీ కాదు. వాల్యూ ఫర్ మనీ కాకపోయినా కానీ వాడుతున్నప్పుడు ఫోన్ బాగుంటుంది. మెయిన్ ఇంపార్టెంట్లీ కెమెరాస్ బాగుంటాయి, కాకపోతే మిగిలిన ఆస్పెక్ట్స్ అన్ని కూడా కొంచెం కాంప్రమైజ్ కావాలి. 35,000 రూపాయలకి అంత వాల్యూ ఫర్ మనీ కాదు. కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకుంటే 32,000 రూపాయలకి వస్తుంది. ఆ ప్రైస్కి కూడా అంత వాల్యూ ఫర్ మనీ ఏం కాదు. స్ట్రిక్ట్లీ మాట్లాడితే 28,000-29,000 రూపాయల దగ్గర Vivo V50 కరెక్ట్ వాల్యూ ఫర్ మనీ అవుతుంది. వాల్యూ ఫర్ మనీ కాకపోయినా పర్లేదు, Vivo బ్రాండ్ నుంచే నాకు ఫోన్ కావాలనుకున్న వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు దీన్ని కన్సిడర్ చేయొచ్చు. ఇవి నాకు అమెజాన్లో కనిపించిన మంచి స్మార్ట్ ఫోన్స్ అయితే. ఇక ఫ్లిప్కార్ట్కి షిఫ్ట్ అయ్యామంటే ఇక్కడ బడ్జెట్లో ఫస్ట్ Infinix Note 50X వస్తుంది. ఇది కార్డ్ ఆఫర్స్ అని కలుపుకొని 10,500 రూపాయలకి వస్తుంది. 10,500 రూపాయలే నా స్ట్రిక్ట్ బడ్జెట్. అండ్ ఈ ఫోన్ని కార్డ్ ఆఫర్స్ అని కలుపుకొని 10,500 రూపాయలకి నేను తీసుకోగలుగుతున్నాను అనుకున్న వాళ్ళు మాత్రం దీన్ని కన్సిడర్ చేయొచ్చు. 10,500 రూపీస్కి ఇది స్మార్ట్ ఫోన్ ఓకే అని చెప్పొచ్చు. ప్రాసెసర్ బాగానే ఉండేది, బ్యాటరీ బాగానే ఉండేది, కెమెరాస్ నేను చెక్ చేయలేదు కాబట్టి అంతగా చెప్పలేను. కాకపోతే దీనిలో కాంప్రమైజ్ ఏంటంటే HD+ డిస్ప్లే ఉండేది. HD+ డిస్ప్లే ఒకటి దీనిలో కాంప్రమైజ్ అని చెప్పాలి. అయినా పర్లేదు, ఫోన్ మీద నాకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే 10,500 రూపాయలకి మంచి చాయిస్ అవుతుంది. లేదు కొంచెం బడ్జెట్ ఎక్స్టెండ్ చేసుకుంటానంటే కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని 13,500 రూపాయల దగ్గర Vivo T4X వస్తుంది. ఈ Vivo T4X మంచి చాయిస్ అవుతుంది. దీని రివ్యూ కూడా మంచి చాలా ఉంటుంది. అండ్ ఇదే ఫోన్ iQOO Z10X అనే పేరుతో అమెజాన్లో కూడా అవైలబుల్గా ఉంది. కాబట్టి అమెజాన్లో వాళ్ళు చూపెట్టేందో నాకు 14,500 అని చూపిస్తున్నారు. అలా కాకుండా అమెజాన్లో Vivo Z10X ఒక 13,000 రూపాయలు లోపు వస్తే ఆ Z10X నైనా Vivo T4X నైనా రెండింటిని కన్సిడర్ చేయొచ్చు. రెండిట్లో ఒకటి మీరు చూసుకోవాలి. ఈ ఫోన్స్ రెండు కూడా IPS LCD డిస్ప్లే తోడు వస్తాయి. IPS LCD డిస్ప్లే తోడు వచ్చినా పర్లేదు, నాకు మిగిలిన ఆస్పెక్ట్స్ అన్ని బాగుండాలంటే దీనిలో ప్రాసెసర్ బాగానే ఉంటుంది, బ్యాటరీ బాగానే ఉంటుంది, కెమెరాస్ కూడా స్పెక్స్ పరంగా కొంచెం లోగా అనిపించినా కానీ కెమెరాస్ మీకు రియల్ టైంలో వాడడానికి బాగుంటాయి. లేదు దీనికంటే కొంచెం బెటర్ ఫోన్ కావాలి, నేను కొంచెం ప్రైస్ పెట్టుకుంటాను అంటే Realme P3 మీకు మంచి చాయిస్ అవుతుంది. ఇది కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని 15,000 రూపాయలకి వస్తుంది. 15,000 రూపాయలకి చాలా మంచి చాయిస్ అవుతుంది. ఇది Snapdragon 6 Gen 4 ప్రాసెసర్ తోడు వస్తుంది. మంచి సెట్ ఆఫ్ కెమెరాస్ ఉంటాయి, 6,000 mAh బ్యాటరీ, AMOLED డిస్ప్లే, అన్ని ఆస్పెక్ట్స్ కూడా 15,000 రూపాయల ప్రైస్ లో కవర్ చేస్తుంది. ఆ ప్రైస్ కి ఒక వాల్యూ ఫర్ మనీ ఆల్రౌండర్ ఫోన్ అని చెప్పాలి. ఒకవేళ 15,000 రూపాయలు మీ బడ్జెట్ అనుకుంటే కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని Realme P3 ఖచ్చితంగా తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ చాలా మంది Oppo K13 తీసుకోవచ్చు అని అడుగుతారు. ఈ Oppo K13 సేమ్ Realme P3 అనే చెప్పాలి. కాకపోతే దీనిలో కొంచెం బ్యాటరీ ఎక్కువ ఉంటుంది, 7,000 mAh బ్యాటరీ ఉంటుంది. ఈ ఫోన్ కూడా ఒక 16,000 రూపాయలు లోపు వస్తే తీసుకోవచ్చు. ప్రెసెంట్ దీని ప్రైస్ ఒక 17,000 రూపాయలు ఏమో ఉంది. సో 16,000 రూపాయలు లోపు వస్తే దీన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. 16,000 రూపాయల పైన అయితే పెట్టబాకండి. దీని రివ్యూ మీద నేను వర్క్ చేస్తున్నాను. Oppo K13 రివ్యూ మీద ఒక 2-3 డేస్ లో రివ్యూ కూడా మీకు పోస్ట్ చేస్తాను. అండ్ 15,000 రూపాయల దగ్గర Infinix Note 50S కూడా ఉంటుంది. అది కూడా మీకు మంచి స్పెసిఫికేషన్స్ కూడా వస్తుంది. Dimensity 7300 అల్టిమేట్ ప్రాసెసర్ ఉంటుంది. కెమెరాస్ కూడా చూడాలి. బ్యాక్ సైడ్ అయితే 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది. అది Omni Vision సెన్సార్, ఎట్లాంటి సోనీ సెన్సార్ కాదు. మరి Infinix ఇమేజ్ ప్రాసెసింగ్ ఎలా ఉంటుందో చూడాలి. మిగిలిన స్పెక్స్ అన్ని బాగానే ఉన్నాయి. ఈ ఫోన్ కూడా నేను ఆర్డర్ పెట్టాను. May 4th నాకు డెలివరీ అవుతుంది. May 4th నాకు డెలివరీ అయితే May 8th కానీ 9th కానీ రివ్యూ పోస్ట్ చేస్తాను. ఆ ప్రైస్ టు స్పెక్స్ రేషియో పరంగా అయితే Infinix మంచి చాయిస్ అనే చెప్పాలి. Note 50S ఖచ్చితంగా మీరు తీసుకోవచ్చు. లేదు మీరు వెయిట్ చేస్తానంటే నేను రివ్యూ చేసాక వెయిట్ చేయండి. రివ్యూలో మీకు ఫోన్ గురించి కంప్లీట్ క్లారిటీ ఇస్తాను. అండ్ మీరు ఇంకా కొంచెం పైకి వెళ్ళిపోతే 18,000 రూపాయల దగ్గర Realme P3 Pro ఉంటుంది. 18,000 రూపాయలకి అది కూడా మీకు మంచి చాయిస్ అని చెప్పాలి. P3 Pro కూడా ఆ ప్రైస్కి ఆల్రౌండర్ ఫోన్ అని చెప్పాలి. డిస్ప్లే బాగుంటుంది, కెమెరాస్ బాగుంటాయి, ప్రాసెసర్ టిక్ చేస్తుంది, ఎవ్రీథింగ్ కూడా టిక్ చేస్తుంది. 18,000 రూపాయల దగ్గర P3 Pro చాలా మంచి చాయిస్ అవుతుంది. అండ్ ఇక్కడ అమెజాన్లో Realme Narzo 80 Pro 18,000 రూపాయలకి అమ్ముతారు. అమెజాన్లో Realme Narzo 80 Pro తీసుకునే కంటే కూడా P3 Pro తీసుకోవడం చాలా బెటర్ చాయిస్ అవుతుంది. నేను ఈ రెండు ఫోన్స్ ని రివ్యూ చేశాను. ఎందుకో నాకు రియల్ టైంలో వాడేటప్పుడు నా
నార్జో 80 Pro కంటే కూడా P3 Proలో నాకు మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. సో ఒకవేళ మీకు 20,000 రూపాయల లోపల రియల్మీ నుంచి ఫోన్ కావాలనుకుంటే P3 Proని మాత్రమే కన్సిడర్ చేయండి. అమెజాన్లో నార్జో 80 Proని అయితే కన్సిడర్ చేయొద్దు. అండ్ ఇంకా పైకి వెళ్ళిపోతే 20,000 రూపాయల దగ్గర Vivo T4 ఉంటుంది. ఈ Vivo T4 iQOO Z10 రెండు కూడా సేమ్ ఫోన్స్ అనమాట. మీ దగ్గర ఒకవేళ అమెజాన్లో వర్క్ అయ్యే క్రెడిట్ కార్డ్స్ ఉంటే అమెజాన్లో iQOO Z10 తీసుకోండి. ఫ్లిప్కార్ట్లో వర్క్ అయ్యే క్రెడిట్ కార్డ్స్ ఉంటే ఫ్లిప్కార్ట్లో Vivo T4 తీసుకోండి. రెండు కూడా సేమ్ ఫోన్స్. 20,000 రూపాయలకి T4 కూడా మంచి చాయిస్. అండ్ 20,000 రూపాయలు పైకి వెళ్ళిపోతే నాకు పర్ఫార్మెన్స్ ఒకటే మెయిన్ ఇంపార్టెంట్. నేను ఇక ఫోన్లో ఏం వాడను, పర్ఫార్మెన్సే నాకు కావాలి. గేమింగే నా పని. సరే గేమింగ్ కాకపోయినా కానీ పర్ఫార్మెన్స్ బాగుండాలి, ఫోన్ కొద్ది కూడా ల్యాగ్ కాకూడదు. మిగిలిన ఆస్పెక్ట్స్ అని కాంప్రమైజ్ అయినా పర్లేదు అనుకుంటే పోకో F6 మీకు మంచి చాయిస్ అవుతుంది. పోకో F6 మీకు ఫ్లిప్కార్ట్లో 22,000 రూపాయలకి వస్తుంది. 22,000 రూపాయలకి చాలా మంచి పర్ఫార్మెన్స్ ఆఫర్ చేస్తుంది. స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. అండ్ డిస్ప్లే కూడా పోకో F6 లో చాలా మంచి డిస్ప్లే ఉంటుంది. బ్యాటరీ కూడా 5500 mAh బ్యాటరీ ఉంటుంది. ఒకటే మీరు కాంప్రమైజ్ చేయాల్సింది ఎక్కడంటే కెమెరాస్ డిపార్ట్మెంట్ లో కొద్ది కాంప్రమైజ్ కావాలి. కెమెరాస్ కొంచెం యావరేజ్ ఉంటాయి అండ్ ఎట్లాంటి ఐపీ రేటింగ్ ఉండదు. ఆ రెండు విషయాల్లో మీరు కాంప్రమైజ్ అయితే 22,000 రూపాయల దగ్గర చాలా మంచి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఫోన్ అని చెప్పాలి. లేదు నాకు పర్ఫార్మెన్స్ ఇంపార్టెంట్ కాదు, నాకు ఆల్రౌండర్ ఫోన్స్ కావాలి, పర్ఫార్మెన్స్ కొంచెం తక్కువ ఉన్నా కానీ మిగిలిన ఆస్పెక్ట్స్ అన్ని బాగుండాలి, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా టిక్ చేయాలంటే రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఇది మోటో H60 ఫ్యూజన్. ఈ మోటో H60 ఫ్యూజన్ Dimensity 7400 ప్రాసెసర్ వస్తుంది. అండ్ కెమెరాస్ కూడా బాగుంటాయి. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా, 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ ఉంటుంది. కెమెరాస్ కూడా బాగుంటాయి. సో మోటో నుంచి 22,000 రూపాయల దగ్గర ఒక మంచి ఫోన్ కావాలనుకున్న వాళ్ళు మోటో H60 ఫ్యూజన్ కన్సిడర్ చేయొచ్చు. ఇది ఆల్రౌండర్ ఫోన్, ప్రతి డిపార్ట్మెంట్ కూడా టిక్ చేస్తుంది, ప్రతి డిపార్ట్మెంట్ కూడా బాగుంటుంది. అండ్ ఐపీ రేటింగ్ కూడా IP68+69 రేటింగ్ ఉంటుంది. సో నాకు ఒక ఆల్రౌండర్ ఫోన్ కావాలి అండ్ దాంతోపాటు ఐపీ రేటింగ్ కూడా IP69 రేటింగ్ కావాలనుకున్న వాళ్ళు మోటో H60 ఫ్యూజన్ కన్సిడర్ చేయొచ్చు. లేదు నాకు ఐపీ రేటింగ్ అవసరం లేదు, సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ నాకు ఇంపార్టెంట్ అండ్ ఫోన్ చూడడానికి ప్రీమియం గా ఉండాలనుకుంటే నథింగ్ ఫోన్ 3 అని కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. ఇది కూడా కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకుంటే 21,000 రూపాయలకి అవైలబుల్ గా ఉంటుంది. 21,000 రూపీస్కి ఇది చాలా మంచి ఫోన్. ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. కెమెరాస్ మోటో H60 ఫ్యూజన్ కంటే బెటర్ కెమెరాస్ ఉంటాయి. మోటో H60 ఫ్యూజన్ లో మీకు బెటర్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటాయి. నథింగ్ ఫోన్ 3లో బెటర్ టెలిఫోటో కెమెరా ఉంటుంది. అండ్ మెయిన్ కెమెరా పర్ఫార్మెన్స్ కూడా మోటో తోటి కంపేర్ చేస్తే నథింగ్ లోనే కెమెరా పర్ఫార్మెన్స్ బాగుంటుంది. కాకపోతే నథింగ్ లో మీరు ఏ విషయాల్లో కాంప్రమైజ్ కావాలంటే ఓన్లీ ఫుల్ HD డిస్ప్లేతో మాత్రమే వస్తుంది. 1.5K డిస్ప్లే ఉండదు అండ్ బాక్స్ లో ఛార్జర్ ప్రొవైడ్ చేయరు. అండ్ ఐపీ రేటింగ్ ఉండదు. కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ ఫోన్ కాదు ఇది. అండ్ ఛార్జర్ కూడా మళ్ళీ మీరు సపరేట్ గా కొనుక్కోవాలి. CMF గ్యాన్ ఛార్జర్ మీరు సపరేట్ గా కొనుక్కోవాలంటే 2,500 రూపాయల నుంచి 2,800 రూపాయల దాకా ప్రైస్ పడుతుంది. సో ఈ కాంప్రమైజ్ తోటి నాకు పర్లేదు, ఛార్జర్ నేను మళ్ళీ కొనుక్కుంటాను. OS ఎక్స్పీరియన్స్ నాకు బాగుండాలి అండ్ 25,000 రూపీస్ లోపు ది బెస్ట్ కెమెరాస్ నాకు కావాలనుకున్న వాళ్ళు నథింగ్ ఫోన్ 3 అని కన్సిడర్ చేయొచ్చు. లేదు ది బెస్ట్ కెమెరాస్ నాకు అవసరం లేదు, 1.5K డిస్ప్లే కావాలి అండ్ ఐపీ రేటింగ్ కావాలి, బాక్స్ లో ఛార్జర్ ప్రొవైడ్ చేయాలంటే మోటోని మీరు కన్సిడర్ చేయొచ్చు. అండ్ చెప్పిన వీటి రెండింటికంటే ఇంకా బెటర్ కెమెరాస్ కావాలి, కొద్దిగా ప్రైస్ ఎక్కువ పెట్టుకుంటాను, వాల్యూ ఫర్ మనీ కాకపోయినా పర్లేదు అనుకుంటే Realme 14 Pro Plus కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని 28,000 రూపాయలకి వస్తుంది. దీనిలో కూడా స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. 1.5K AMOLED డిస్ప్లే తోటి వస్తుంది. కెమెరాస్ అయితే దీనిలో మోటో H50 ఫ్యూజన్ కన్నా నథింగ్ ఫోన్ 3A కన్నా కానీ బెటర్ కెమెరాస్ ఉంటాయి. కాకపోతే ఆ ప్రైస్ కి ఇది అంత వాల్యూ ఫర్ మనీ కాదు. దీనికి కరెక్ట్ ప్రైస్ అన్నట్టయితే ఒక 25,000 రూపీస్. లేదు వాల్యూ ఫర్ మనీ కాకపోయినా పర్లేదు, 28,000 రూపాయలు పెట్టి నేను తీసుకోవడానికి రెడీగా ఉన్నాను, కెమెరాస్ డిపార్ట్మెంట్ లో నేను డిసప్పాయింట్ కాకూడదు అనుకుంటే Realme 14 Pro Plus మీకు మంచి చాయిస్ అవుతుంది. అండ్ దాని తర్వాత ఇంకా పైకి వెళ్ళిపోతే ఈ డీల్ నాకు చాలా బాగా నచ్చింది. Samsung Galaxy S24 FE. ఇది కార్డ్ ఆఫర్స్ తో కలుపుకుంటే ఒక 32-33,000 రూపాయలకి అవైలబిలిటీకి రావచ్చు. ఈ S24 FE చాలా మంచి చాయిస్ అవుతుంది. లాస్ట్ ఇయర్ వరకు మనం S23 FE చూసాం 30,000 రూపీస్ ప్రైస్ కేటగిరీలో. ఇప్పుడు S24 FE వస్తుంది. ఇది ఆ ప్రైస్ కి సామ్సంగ్ నుంచి ఒక ఫోన్ కావాలి, సామ్సంగ్ ఫ్లాగ్షిప్ ఫోన్ ఎక్స్పీరియన్స్ బడ్జెట్ లోనే కావాలి అనుకున్న వాళ్ళకి ఇది చాలా మంచి చాయిస్ అవుతుంది. దీనిలో ఫ్లాగ్షిప్ లెవెల్ కెమెరాస్ ఉంటాయి, ఫ్లాగ్షిప్ లెవెల్ డిస్ప్లే ఉంటుంది. కాకపోతే ప్రాసెసర్ ఒకటి ఎగ్జినోస్ ప్రాసెసర్ని మీరు బేర్ చేయాలి. దీనిలో స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ కాదు, ఎగ్జినోస్ ప్రాసెసర్ ఉంటుంది. ఇది హెవీ గేమింగ్ అంతగా పనికిరాదు కానీ జనరల్గా ఫోన్ యూస్ చేసే వాళ్ళకి చాలా బాగా సూట్ అవుతుంది. సో సామ్సంగ్ నుంచి ఒక ఫ్లాగ్షిప్ లెవెల్ ఫోన్ బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళు దీన్ని కన్సిడర్ చేయొచ్చు. లేదు దీనికంటే కొంచెం అప్పర్ సెగ్మెంట్ ఫోన్ కావాలి, ఒక 10,000 రూపాయలు ఎక్స్ట్రా పెట్టుకుంటానంటే 45,000 రూపాయల దగ్గర సామ్సంగ్ గెలాక్సీ S24 ఉంటుంది. ఈ S24ని కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. ఇది చిన్నగా ఉంటుంది, చేతిలో పట్టుకోవడానికి కాంపాక్ట్ ఉంటుంది. అండ్ S24 సిరీస్ లైనప్లో స్టార్టింగ్ ఫ్లాగ్షిప్ మోడల్ అనమాట ఇది. దీనిలో స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. డైనమిక్ AMOLED 2X డిస్ప్లే ఉంటుంది. కెమెరాస్ కూడా ఫ్లాగ్షిప్ లెవెల్ కెమెరాస్ ఉంటాయి. మెయిన్ కెమెరా, టెలిఫోటో కెమెరా, అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఫ్రంట్ కెమెరా అన్నీ బాగుంటాయి. సో సామ్సంగ్ నుంచి ఒక ఫ్లాగ్షిప్ ఫోన్ కావాలనుకున్న వాళ్ళు ఈ రెండు ఫోన్స్ని కన్సిడర్ చేయొచ్చు. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ రెండు ఫోన్స్ బాక్స్లో కూడా ఛార్జర్ మీకు ప్రొవైడ్ చేయరు. ఛార్జర్ మళ్ళీ మీరు ఎక్స్ట్రాగా 3,000 రూపాయలు పెట్టి కొనుక్కోవాలి. ఛార్జర్ కొనుక్కోవడానికి నేను రెడీ. సామ్సంగ్ నుంచి నాకు బెస్ట్ ఫోన్స్ కావాలనుకున్న వాళ్ళు వీటి రెండింటిని కన్సిడర్ చేయొచ్చు. ఇంకా నన్ను అడిగే కంటే ఆ ప్రైస్లో సామ్సంగ్ M సిరీస్ ఫోన్స్, A సిరీస్ ఫోన్స్, F సిరీస్ ఫోన్స్ చాలా ఉంటాయి. ఇప్పుడు ప్రెసెంట్ నేను వాడుతున్న సామ్సంగ్ గెలాక్సీ M56, దీని రివ్యూ మీద వర్క్ చేస్తున్నా. 25,000-30,000 రూపాయలు పెట్టి ఇట్లాంటి ఫోన్స్ అన్ని తీసుకునే కంటే 35,000 రూపాయల దగ్గర, 40,000 రూపాయల దగ్గర S24
S24 FE, S24 అవి తీసుకోవడం చాలా బెటర్. ఇవి జస్ట్ పేరుకే సామ్సంగ్ ఫోన్స్ కానీ ఇవి మొత్తం డొల్లా, లోపల పెద్ద విషయం ఏమి ఉండదు. అవి కొంచెం విషయంగా ఉంటాయి అనమాట. ఆ ప్రైస్కి నిజంగా మంచి ఫోన్స్ అనమాట. సామ్సంగ్ నుంచే ఫోన్ కావాలనుకున్న వాళ్ళు ఈ ఏ సిరీస్, ఎం సిరీస్ని కన్సిడర్ చేసే కంటే ఆ ఎస్ సిరీస్ని కన్సిడర్ చేయడం చాలా బెటర్ అని చెప్పాలి. ఇది ఓవరాల్గా అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో నాకు కనబడిన ఆఫర్స్ అయితే. నేను ఏమన్నా ఆఫర్స్ మిస్ చేసినట్టు అనిపిస్తే కింద ఒకసారి నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ వీడియో మీరు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీళ్ళైతే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో వీడియోని షేర్ చేయండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్.